స్థితిలో ఎలియా గారు ఉన్నారు. ఏమి చేయలేనటువంటి పిరికి తనముగా అక్కడ ఉండిపోయాడు. బలహీనుడుగా ఉన్నాడు. ఆహారం లేదు, అన్నం లేదు, దిగులు పెట్టుకున్నాడు. ప్రవర్తనలందరినీ చంపేశారే, ఇంకా లాస్ట్కు ఈ యొక్క స్త్రీ కూడా నన్ను కూడా చంపేస్తుందని భయంతో ఏం చేశాడు తెలుసా? అన్నం తినకోకుండా నీళ్లు తాక్కోకుండా బలహీన పడిపోయి మరణాపేక్ష గలవాడై దిగులుతో అక్కడ కూర్చోంటే దేవుడు దూతను పంపి శక్తినిస్తున్నాడు. చూడండి, అప్పుడేం చేశాడు? లేచి భోజనము తిని ఆ భోజనం బలము చేత ఏం చేశాడంట? రాత్రింబవలు ఎన్ని రాత్రింబవలు? 40 రాత్రింబవలు ప్రయాణం చేశాడంట. అంత శక్తి ఎట్టొచ్చింది ఒకేసారి? ఒకసారి అన్నం తింటానే, ఒక 10 రోజులు అన్నం తినలేదనుకోండి, ఒక 10 రోజులు అన్నం తిన్ననంత లేచి ఒకసారి 10 రోజులు అన్నం తినలేదంటే ఎంత తింటాము? తినాలనుకుంటే అంత తింటాం. అంత తిన్నప్పుడు నడవగలుగుతామా? సరిపోతుందా? శక్తి వచ్చేస్తుంది అంతలకే. 10 రోజులు ఉపవాసముతో ఉండి అన్నం లేకోకుండా నీళ్ళు లేకోకుండా ఉన్న మనము ఒక్కసారిగా అన్నం తింటానే నడవగలుగుతామా? నీరసంగానే ఉంటుంది, ఇంకా శరీరం సహకరించదు నడవడానికి. కానీ ఏలియా గారికి ఎట్లా వచ్చింది అంత శక్తి? 40 రాత్రింబవళ్ళు నడవగలిగిన శక్తి ఎట్లా వచ్చింది? తన శక్తితో పాటు దేవుడు కూడా తన శక్తిని కూడబోసి దారబోసాడు. హల్లెలూయా! దేవుని శక్తి అతని మీద ఉంది కాబట్టే అతడు తిన్న భోజనమును బట్టి కాదు బలం వచ్చింది, దేవుడు ఇచ్చినటువంటి బలము చేత 40 రాత్రింబవళ్ళు నడవగలిగాడు. హల్లెలూయా! అందుకే బలహీనతలలో నువ్వు ప్రార్థన చేసి దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. నువ్వు నిజంగానే ప్రార్థించలేవు. అందుకే రోమపత్రికలో ఉంది, మనం ప్రార్థించలేకోకుండా మూలుగుతా ఉన్నప్పుడంట ప్రార్థన కూడా నోట్లోంచి రాదు. శరీరం నీరసమైపోయి ఉంటుంది, బలహీనమైపోయి ఉంటాము. అప్పుడంట అని ముక్కుతూ ఉంటే అంట దేవుని యొక్క ఆత్మ అంట మన పక్షంగా ఏం చేస్తుందంట? విజ్ఞాపన చేస్తుందంట. చూసారా? మనం నోరు తెరిచి నీరసించి బలహీనత ఉంటే ముక్కుతా మూలుగుతా ఉంటే అంట దేవుడి ఆత్మ అంట మన పక్షముగా ప్రార్థన చేస్తుందంట. ఉచ్చరింప సత్యం కానీ మూలుగులతో మన పక్షంగా. చూడండి, ఆ శక్తిని దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడు శక్తినిచ్చేటువంటి వాడై ఉన్నాడు. అందుకే అంటాడు, నా కృప నీకు చాలునయ్యా. పౌలు, నువ్వు బలహీనుడు అనుకుంటున్నావేమో, బలహీనతలతో బాధపడుతున్నావేమో, ఇంకా నా వయసు అయిపోయింది, కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు బలహీనతలు ఉన్నాయి అనుకుంటున్నావేమో. నా కృప ఎప్పుడు కూడా నీకు సంపూర్ణమైన శక్తిని నీకు అనుగ్రహిస్తుంది. ఎంత గొప్ప మాట తెలుసా? బలహీనమైనప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. శారా గర్భం చూడండి, రోమాపత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే శారా గర్భం ఏమైపోయింది? బలహీనమైపోయింది. పిల్లలు పుట్టరు, మృతతుల్యమైపోయింది అని ఉంది అక్కడ. తెలుసా? అంటే శక్తిహీనురాలుగా అయిపోయింది. గర్భము లేదు, శరీరము లేదు, సరిగా సహకరించేటువంటి ఆమె శరీరం ఏ రకమైనటువంటిది లేదు. రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే మృతతుల్యమైనటువంటి శారా గర్భమునంట దేవుడు శక్తితో నింపి బలముతో నింపి ఒక చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా! చూసారా ఎలా వచ్చింది శారా గర్భానికి శక్తి? ఎలా వచ్చింది జీవము? ఎలా వచ్చింది ప్రాణము? మృతతుల్యమైన నిర్జీవమైనటువంటి ఆ యొక్క గర్భానికి దేవుడు ఎంత శక్తిని పోసాడో చూడండి, ఎంత చక్కటి కుమారుని ఇచ్చాడు. అందుకే బలహీనమైనప్పుడు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన ఏం పని చేస్తుందంటే దేవుని శక్తిని